చూడండి, 1 or 2 hours పప్పును నానబెట్టాలి. ఒక గ్లాసు పప్పు అండి. వాష్ 2 to 3 times వాష్ చేయాలి. 2 tablespoons వాటర్ బ్లెండింగ్ లో వేయాలి. ఇన్ 1 to 3 times. చూడండి, అలా మెత్తగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. అంత మెత్తగా వస్తేనే మీకు గారెలు అనేవి బాగా వస్తాయి. తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మొత్తం అంతా. ఇదిగోండి, శుభ్రంగా మిక్స్ చేయాలండి. దాంట్లో సాల్ట్ వేసి కొంచెం బాగా మిక్స్ చేయాలి. బెల్లం బెల్లం అయితే ముక్కలు చేసి అలాగా 1/2 kg బెల్లం అలాగా ఒక శుభ్రంగా మీరు స్మాష్ చేసేయాలండి. పొయ్యి అంటించుకొని కుక్కర్ ఏదైతే అది ఆ బెల్లం అనేది అందులో వేసేయండి. ఆ బెల్లం మిశ్రమాన్ని అంతా అందులో వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. అలాగా ఆ మిశ్రమాన్ని అందులో వాటర్ వేయండి. 1 glass వాటర్ బాగా కలపండి. అది మెల్ట్ అయిన వరకు పొయ్యి వెలిగించుకోండి. ఆయిల్ వేయండి. తర్వాత 1 liter ఆయిల్ వేయండి. కొంచెం కాగాలండి. కాగిన తర్వాత చిన్నది పిండి వేయండి. అది పైకి వచ్చి ఆయిల్ అని బాగా హీట్ అయిందండి ఆయిల్. ఇప్పుడు మీరు అది ఒక్కొక్కటిని మిశ్రమాన్ని వడనేయండి. స్లోలీగా వేయండి. మరి స్పీడ్గా వేయకండి, నూనె అనేది మీద తుడుతుంది. కొంచెం అలా రెడ్గా అవ్వాలండి. అవి నేను ఒక్కొక్కటి అలాగ మిశ్రమంలో దింపుతున్నాను. వడన అనేది వడ అయితే మాత్రం చాలా స్మూత్ గా వస్తాయండి. వడలు అయితే రెడ్డి షేడ్లోకి వచ్చిందాగోండి. అది అనేది వడకెట్టేస్తున్నామండి. ఆ బెల్లం ఉంది, కింద మడ్డి అయ్యి ఉంటది కదా, చిన్నది. ఈ అనేవి వడలు అనేవి అయిపోయాయండి. ఇప్పుడు రెడీ అయిపోయి
ఇప్పుడు ఇమీడియట్ గా దాంట్లోకి ట్రాన్స్ఫర్ అనేది చేసుకోండి. అది వేడిగా లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి. ఆ బెల్లం పాకం అనేది ఆ బెల్లం పాకంలో వేడిగా ఉన్నప్పుడే లో ఫ్లేమ్ లో పెట్టుకొని బెల్లం పాకం ఉంది ఇవి వడ అయిపోగానే ఈ రెడ్ కలర్ లో వచ్చిన తర్వాత గోల్డెన్ షేడ్ లోకి అది అవి ఒక్కొక్కటి అందులోకి డ్రాప్ చేసేయడమే. వడను ఒక్కొక్కటి డ్రాప్ చేస్తే అందులోకి అది అందులోని మెత్తగా స్మూతీగా స్పాంజీగా ఉంటదండి వడ అనేది. అలా వేసుకొని ఒక్కొక్క వాయ కొంచెం చల్లగా ఉండాలండి. సేమ్ ప్రాసెస్ ఇదే మళ్ళీ మీరు కంటిన్యూ చేయండి. వడ అయితే మాత్రం చాలా బాగా వస్తుందండి. మీరు కూడా చూద్దరు కానీ ఎలా వస్తుందో చెప్తాను మీకు కూడా. చూడండి ఎలా చేశాను. ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నామండి ఇది. టైం అయిపోయింది. టైం చాలా అయిపోయినట్టుంది. ఇంకోండి మళ్ళీ ఇంకో వాయి అయితే వేస్తున్నాను. మళ్ళీ ఇంకో వాయ అలాగా వేస్తున్నాను. దాని మీద పెట్టుకొని అలా చిన్న వాటర్ తడి చేసుకుంటూ ఆ గారెని అనేది అలా ఆయిల్ అనేది డ్రాప్ చేస్తే వడని నీట్ గా అలాగ పడుతుంది. వాటర్ అయిపోతే మాత్రం అంటికిపోద్దండి. వాటర్ని తడి చేసుకొని కొంచెం చేతికి చిన్న రంధ్రం పెట్టి మధ్యలోని దాన్ని అలాగా డ్రాప్ చేయను
సంక్రాంతి స్పెషల్ గారెలు, బూర్లు, సున్నుండ్లు, జంతికలు, తీపి గారి పాకంగా రెడీ అయిపోయిందండి. గారెలు అయితే ఈ పాకంలో నుండి ఇలా తీసిన తర్వాత ఒక 30 నిమిషాలు అనేది అలాగా పాకంలో అలాగ నానితే తర్వాత తింటే అండి టేస్ట్ అయితే వెరీ వెరీ సూపర్, చాలా బాగుంటదండి. ఇవి అయితే పాకం గారెలండి. చూడండి అలాగా ఎంత జ్యూసీగా ఉన్నాయో చూడండి. అలా నొక్కుతుంటే ఎంత జ్యూసీగా ఉందో, నొక్కగానే చాలా చాలా జ్యూసీగా ఉంది. అలా తింటే కరిగిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి. ఇదిగోండి ఇదైతే వితౌట్ పాకం గారెలు. ఇది నార్మల్ గారెలు అండి. ఇది గ్రేవీలో గట్ట ఏమైనా ముంచుకొని తింటే ఇదైతే మరి ఇంకా నెక్స్ట్ లెవెల్ సూపర్గా ఉంటుందండి. థ్యాంక్ యూ. మన వీడియోలు కూడా మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మోర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.